లీప్ ఇయర్, లీప్ ఇయర్, లీప్ ఇయర్. నిన్నటి నుండి చాలామంది లీప్ ఇయర్ గురించి అడుగుతున్నారు ఎందుకు వచ్చింది అని. సో ఇవాళ అదే తెలుసుకుందాం. మనందరికీ తెలుసు భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది అని. కానీ యాక్చువల్ నెంబర్ ఏంటంటే 365 డేస్ 5 అవర్స్ 48 మినిట్స్ అండ్ 46 సెకండ్స్. అయితే క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం ఏం చేశారంటే ఈ 5 అవర్స్ చిల్లర్ని 6 అవర్స్ అని తీసుకున్నారు. అంటే ఒక 11 నిమిషాల 14 సెకండ్లు ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. అయితే 6 గంటలు అంటే ఒక రోజులో 24 గంటలు కాబట్టి 6 గంటలు అంటే పావు రోజు అని. అయితే ఫస్ట్ ఇయర్లో 365 డేస్ తీసుకుని ఆ ఎక్స్ట్రా పావు రోజుని అలా పక్కన ఉంచేశారు. ఎందుకంటే క్యాలెండర్లో హోల్ నెంబర్ వేయాలి కదా, పావు రోజు అర రోజు అని పెట్టలేం కదా. అలానే సెకండ్ ఇయర్లో కూడా 365 డేస్ అని తీసుకున్నారు, పక్కన ఒక పావును వదిలేశారు. థర్డ్ ఇయర్లో కూడా అంతే, ఫోర్త్ ఇయర్లో కూడా అంతే. 365 డేస్ అని తీసుకుని పక్కన ఒక పావు రోజుని అలా వదిలేశారు. ఇప్పుడు ఈ 4 రోజుల్ని ఈ 4 పావుల్ని యాడ్ చేస్తే ఒక రోజు అవుతుంది. ఆ ఒక రోజుని తీసుకొచ్చి ఈ ఫోర్త్ ఇయర్లో ఉన్న 365కి యాడ్ చేశారు. యాడ్ చేయగానే ఏమైంది, 366 అయింది. అదే లీప్ ఇయర్. ఇదే మనం చిన్నప్పుడు క్లాస్లో ఇఫ్ ఎన్ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4 దెన్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ అని చదువుకున్నాం. అయితే ఇది కొంతవరకు కరెక్టే, కానీ దెర్ ఆర్ సర్టెన్ ఎక్సెప్షన్స్. అవేంటో చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా 365 డేస్ 5 అవర్స్ చిల్లర ఉన్నదాన్ని 365 డేస్ 6 అవర్స్ అని తీసుకున్నారు అని క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం. అంటే ఎవ్రీ ఇయర్ 11 నిమిషాల 14 సెకండ్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు అని అర్థం. మరి ఎక్స్ట్రా యాడ్ చేసిన దాన్ని ఎక్కడో ఒక దగ్గర తగ్గించాలి కదా. అది ఎక్కడ తగ్గించారు అంటే 11 నిమిషాలు 14 సెకండ్లు 100 ఏళ్ళు గడిచేసరికి 18 గంటలు చిల్లర అవుతుంది. సో ఈ 18 గంటలని తగ్గించడం కోసం ఎవ్రీ 100 ఇయర్స్కి ఒకసారి, అంటే ఈ సెంచురీ ఇయర్స్లో లీప్ ఇయర్ని క్యాన్సిల్ చేశారు. అంటే 1 డేని క్యాన్సిల్ చేశారు. 1 డే అంటే 24 అవర్స్. 18 గంటలు చిల్లర తగ్గించాల్సిన చోట 24 గంటలు తగ్గించారు. అంటే సుమారు 5 గంటల చిల్లర ఎక్స్ట్రా తగ్గించారు. మరి ఈ తగ్గించిందంతా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ యాడ్ చేయాలి కదా. అందుకే ఎవ్రీ 400 ఇయర్స్కి ఒకసారి ఆ లీప్ ఇయర్ని మళ్ళీ తిరిగి యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు రూల్ ఏంటంటే ఇఫ్ అన్ ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4 దెన్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 100 ఇట్స్ నాట్ ఎ లీప్ ఇయర్. అండ్ ఇఫ్ ఇట్స్ డివిజిబుల్ బై 400 దెన్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్. ఇది యాక్చువల్ రూల్. ఇదంతా వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, కానీ ఇట్స్ జస్ట్ ఎ గేమ్ ఆఫ్ బ్యాలెన్సింగ్. ఇది మనం ప్రతిరోజు ఒక పచారీ కొట్టుకు వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాం. మనం ఒక కేజీ బియ్యం అడిగామనుకోండి, ముందు కొంచెం ఎక్కువ పోస్తాడు, పోసిన దాని తర్వాత ఎక్కువ అయినప్పుడు కొంచెం తగ్గిస్తాడు. అరే ఎక్కువ తగ్గిందే అని చెప్పి ఇంకొంచెం యాడ్ చేస్తాడు, మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ ఇంకొంచెం తీస్తాడు. బేసికల్గా ఇక్కడ కూడా అదే జరుగుతుంది.